ఏపీ తిరుపతిలో దొంగ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గకు చెందిన అంబటి సంతోష్, ఒడిశాకు చెందిన బర్రి రవితేజ, తిరుపతికి చెందిన కె హేమకర్ రావు, విశాఖ కంచర్లపాలెంకు చెందిన మామిడి ఉమామహేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా అనేక మందిని కలుస్తూ తమ దగ్గరున్న 2000 నోట్ల కట్టను చూపించి లక్షకు 500 నోట్లు ఇస్తే 2 లక్షలకు 2000 నోట్లు ఇస్తామని నమ్మిస్తారు. వాటిని రిజర్వ్ బ్యాంకులో మార్చుకోవచ్చని చెప్తారు. ఇలా గత నెలలో సూళ్లూరుపేటలో పలువురిని కలిసి డీల్ మాట్లాడారు. స్థానికంగా ఉండే జగదీష్ వీరి మాయమాటలకు బోల్తా పడ్డాడు. కోటి ఇస్తే తాము 2.5 కోట్లకు 2000 నోట్లు ఇస్తామని నమ్మించారు. దీంతో అతడు కోటి సిద్ధం చేసుకున్నాడు. గత నెల 7న నిందితులు సూళ్లూరుపేటకు వెళ్లి అతడి దగ్గరున్న ₹1 కోటి తీసుకుని పారిపోయారు. దీనిపై బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో నిందితుల ఆచూకీ కోసం పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా దగ్గర నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. దొంగ నోట్ల ముఠా నుంచి 73 లక్షల నగదు, 2 వాహనాలు, 2000 నోట్ల డమ్మీ కట్టలు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇదే కేసులో దొంతిరెడ్డి హరిబాబు రెడ్డి పరారీలో ఉన్నాడు. నిందితుల్ని పట్టుకున్న పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించి నగదు రివార్డులు అందజేశారు. ఈజీ మనీ కోసం ఆశపడితే ఇలానే మోసపోతారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు తిరుపతి ఎస్పీ. జిల్లాలో గరానా మోసగాళ్ళని ఒక చీటింగ్ గ్యాంగ్ ఒకటిని మనము ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఇది మనకు సూళ్లూరుపేట సంబంధించిన ఒక క్రైమ్ 111/2025లో ఒక క్రైమ్లో ఒక 5 ముద్దాయిలు ఈరోజు మన కస్టడీలో తీసుకోవడం జరిగింది. సో వీళ్ళ వివరాలు, వీళ్ళ యొక్క మోసం ఎలాంటిదని చూసినట్లయితే వీళ్ళు ఏం చేస్తారంటే 2000 రూపాయల నోట్స్ని, ఫేక్ నోట్స్ని వీళ్ళకి వాట్సాప్ వీడియో కాల్లో చూపించి మీరు కానీ 500 రూపాయలు ఇచ్చినట్లయితే మీకు 2000 రూపాయల నోట్లు ఇస్తాము, మీరు వాటిని కానీ ఆర్బీఐలో కానీ బ్యాంక్లో కానీ మీరు కన్వర్ట్ చేసుకుంటే మీకు దాని మీద ఇంకా ఒక ₹1కి 80 పైసా లెక్క వస్తుంది. కన్వర్ట్ చేసుకుంటే మీరు కానీ ఒక ₹1 కోటి ఇస్తే మీకు ₹2.5 కోటి మేము ఈ 2000 రూపాయల నోట్లు ఇస్తామని చెప్పి నమ్మించి ఒక జగదీష్ అనే ఒక కంప్లైనెంట్ తోటి కాంటాక్ట్లోకి వచ్చి ఆయన దగ్గర నుంచి ఒక ₹1 కోటి వీళ్ళు తీసుకొని మోసం చేసి వెళ్ళడం జరిగింది. దానికి చేసిన తర్వాత సంబంధించి వీళ్ళేమి మళ్ళీ వీళ్ళకి ఎటువంటి 2000 రూపాయల నోట్లు కానీ ఇచ్చింది లేదు. సో ఈ కేసుని మనము ₹1 కోటి చీటింగ్ అని మనం కొంచెం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన నాయుడుపేట డిఎస్పీ గారు, వాళ్ళ యొక్క టీం, సిఐ సూళ్లూరుపేట, ఎస్ఐ సూళ్లూరుపేట, వీళ్ళందరూ కూడా టీం లాగా ఫామ్ అయ్యి మనం దీని గురించి కంటిన్యూస్ ఎఫర్ట్స్ చేయగా